మీరు కానీ సైలెంట్ లైట్ రెడీ నెక్స్ట్ జాయ్ టు సైలెంట్ నైట్ సైలెంట్ నైట్ సైలెంట్ తెలుగు కనిపించట్లా ఇటు వస్తే బాగుండేది. కుమారి ప్రార్థన పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన శక్తివంతమైనటువంటి నామంలో రాత్రి వేళ సమయం ప్రభావ ఈ యొక్క నూతన క్రిస్మస్ దినాన మనందరినీ కూడా ప్రభావ ఈ యొక్క సమావేశానికి సిద్ధపరిచినందుకు మీకు వందనాలు. ప్రభావం ఇచ్చినటువంటి మంచి మాటను బట్టి స్తోత్రాలు. గృహాన్ని ప్రతిష్ఠించడానికి సహకరించినటువంటి దేవుని బట్టి పెద్దలందరిని బట్టి కూడా మీకు స్తోత్రం. కలిసి ఏ ఏ వాక్యాలు అయితే ఇచ్చారో గృహంలో నివసిస్తున్న మనందరం కూడా వాటిని కలిగి ఉండి మమ్మల్ని సంతోషపరచులాగా, మమ్మల్ని ఆనందపరచులాగా, మా తరతరములు అనేక తరములకు స్వాస్థ్యముగాను ఆయన మనోహరమైన స్థలంగాను ఈ యొక్క గృహం ఉండలాగా మీరు ఆశీర్వదించమని ఎల్లప్పుడూ నన్ను మీ సంగీత సునాదములతోనూ మిమ్మల్ని కూర్చున్నటువంటి మాటలతోనూ ప్రార్థనలతోనూ ఆయన తండ్రి మీ ప్రజెన్స్తోనూ ఈ గృహం నింపబడాలన్న అడుగున అనుక్షణము ప్రతి మూలలో కూడా మీరు ఉండి గృహాన్ని ఆశ్రయించమని మా పెద్దలు మా కష్టపడి వాళ్ళు మా కొరకు ఇచ్చిన ఈ స్వాస్థ్యాన్ని నాకు మహిమార్థమై నేను ఘనపరిచి మహిమపరిచి ఈ భూలోకమందు నివసించినంతకాలం మీకు మహిమకరంగా జీవించాలి. మా యొక్క జీవితాలను మా పరిస్థితులన్నింటినీ కూడా మా పిల్లల జీవితాలైతే మా ఆరోగ్యాలైతే మా ఆర్థిక పరిస్థితులు అయితే మా పిల్లలు దూర ప్రాంతంలో ఉంటున్నారు. పిల్లల విషయంలో మా బంధుమిత్రులు అందరినీ ఆశీర్వదించుకున్నాను. ప్రేమతో వచ్చారు, ఆశీర్వదించిన భాగ్యంలోనూ మా తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాన్ని ఇంతవరకు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అన్నింటిలో కూడా మహిమకరమైన జీవితాన్ని జీవించగలగాలని శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ టాప్లో ఎంత అవసరంలో మీరు ఆశీర్వదించి బలపరిచి భద్రపరిచి ఇక్కడ కూడా మీ ప్రజెన్స్ మీ శుభాత్మ దేవుని యొక్క సహవాసం ముందుగా కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తూ కింద మొదలుకొని సెలార్ మొదలుకొని ఇక్కడ దాకా ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్క భక్తుల యొక్క ప్రార్థనలను మీరు అంగీకరించి మీ శుభాత్మ దేవుని యొక్క సహవాసం ముందుగా గుర్తించడానికి సహాయం చేయండి. మహిమ పొంది యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన గ్రామీణ శక్తి నామంలో కొద్ది దీన ప్రార్థన అడిగి పెట్టుకుంటా ఉన్నాను తండ్రి.
అందరూ చాలా జాగ్రత్తగా దిగండి. మరి ఒకసారి దేవుడు సమావేశపరిచి ఆయన స్తుతించుటకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యముకై ఆయనకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవగణం గారికి, వారి కుమారుడు వారికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ కొంతకాలము దేవుని సన్నిధిలో వాక్యం వినాలని కోరుతూ ఉంటున్నాను. నేటి దిన ధ్యానం కొరకు కీర్తనలు 16వ అధ్యాయము 6వ వచనము చదువుతున్నాము. కీర్తనలు 16వ అధ్యాయము 6వ వచనము. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇక్కడ దావీదు మహారాజు దేవునితో అంటున్నటువంటి మాట ఈ రాత్రి మరి వీరు కూడా విజయబాబు, విజయమ్మ వారు కూడా ఈ మాట దేవునితో పలకాల్సింది. మనోహర స్థలంలో నాకు ప్రాప్తించిన పాలు నాకు కలిగింది. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మీ పాలు శ్రేష్టమైన వాక్యం ముంగడికి వెళ్ళండి మేడం. ఇక్కడ పలకబడిన ఈ మాటలు ఒకవేళ దావీదు మహారాజు ఆత్మీయంగా మాట్లాడి ఉంటున్నాడు, కానీ భౌతికంగా మనం చూసుకుంటే కూడా మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. మనోహర స్థలములు అంటే చాలా మనోహర అంటే వెరీ గుడ్. మనోహర అంటే చాలా అందమైన అన్నమాట. అటువంటి పేరున్న సారే కాబట్టి చాలా అందమైనటువంటి ప్లేస్ అన్నమాట. చాలా మంచి ప్లేస్. మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించింది. ఇంకోటి శ్రేష్టమైన స్వాస్థ్యం. ఇంత మంచి స్వాస్థ్యం, ఇంత మంచి గృహము దేవుడు వీరికి అనుగ్రహించినాడు. కాబట్టి ఒకవేళ ఇది ఆత్మీయంగా దావీదు మహారాజు అన్నారు, కానీ శరీర రీతిగా కూడా చూస్తే ఈ ప్లేస్ చాలా మంచి ప్లేస్. ఈ లేన్ రోడ్డు నుంచి ఇంతవరకు ఈ లేన్లో ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ముగ్గురు ముస్లింలు ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబాలు, మేము ముగ్గురం రాజు సార్ శేషమ్మ టీచర్ వల్ల బంధువులు ఇక్కడ ఉన్నారు. రాజు సార్ కుమార్ క్రీస్తు పుట్టినరోజును వాళ్ళు జరుపుకున్నటువంటి మంచి శుభసంగా ప్రదర్శించాలని కోరుతున్నటువంటి Greetings in the name of Lord and Savior Jesus Christ. Thank you very much for giving this opportunity. So I wish you all a Merry Christmas. It's a great joy for me to see you again, all my cousins and seniors in this occasion. You are then చూసినట్లయితే సంతోషంగా ఉండాలి. యాక్చువల్గా క్రిస్మస్ రోజు ఇక్కడ హౌస్ డెడికేషన్ పెట్టుకోవాలని కానీ అందరం కూడా గ్యాదర్ అవుతాం. టుమారో ఈజ్ ఆల్ బిజీ బాక్సింగ్ డే. పూజ కంప్లీట్ చేసుకుంటే అయిపోతే నైట్ వచ్చేసి పెట్టున్నాను. సమ్ పీపుల్ ఆర్ బిజీ, బట్ అందరూ వచ్చినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను.
I mean, the construction process గురించి little bit చెప్పాలి. డాడీ couple of years నుంచి నాకు అంటున్నాను, 10-15 years నుంచి ముందర స్థలం ఉన్నప్పుడు ఎప్పుడు కట్టుకుంటూ ఉన్నాను. since long time. And 2 years back decision తీసుకొని కడదామని అనుకున్నాను. Actually it was started with a small plan, చిన్న ప్లాన్ ఉంది. చిన్న పార్కింగ్ 500 వేసుకున్నామని స్టార్ట్ చేసుకున్నాను. అది అనుకోకుండా ఫుల్ యాక్టివిటీస్ పిల్లలు రావడము, మధ్యలో సపరేట్ లైన్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ చేస్తున్న డాడీ మటుకు మేము దూరంలో ఉన్నాము, విజయవాడ నుండి నేను కూడా దూరంగా ఉన్నాను. బట్ మేము ఓన్లీ మానిటరీ బెనిఫిటే చేస్తున్నాం. డాడీ చాలా కష్టపడ్డాడు. అండ్ మమ్మీ ఆల్సో. నాయన బాగా ఇట్లా చెప్పేవాడు, నాయన ఏంటంటే టిఫిన్ పెట్టేసేయండి, మమ్మీ టిఫిన్ రెడీ చేసి డాడీ ఇక్కడ వచ్చేవాడు. చాలా కష్టపడి చేసి చూశాను నేను. స్టేజ్ చేయాలి, 4 crores స్కాన్ చేయడము, ఇంజనీర్స్తో మాట్లాడము, మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోవడము, బిగ్ టాస్క్ యాక్చువల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అండ్ మమ్మీ ఫర్ యువర్ హెల్ప్, వాట్ యువర్ డన్. అదొకటి. రెండో విషయం ఏంటంటే ఒక 2-3 times డాడీకి మంచి పీక్ టైంలో, రూఫ్ వేసే టైంలో సమ్ అర్జెంట్ వర్క్ పడి తీసుకొచ్చి ఆలోచన మంచిగా భావించుతాయి. నాకు సో ఈ ప్రాసెస్ అంతా కూడా డ్రైవింగ్ ఫోర్స్ డాడీ అని చెప్తే మనం ఈ ప్రాసెస్ స్మార్ట్ అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా మా వైఫ్ విజయ బాగా అరేంజ్ ఇట్లా చేసుకుందాం అట్లా చేసుకుందాం అని చెప్పి పిల్లల ఫైనాన్షియల్ విషయం, ఇక్కడ ఇల్లు చేసే విషయం కూడా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా దేవుని వల్ల ఎక్కువ అయినప్పటి నుంచి అంటే ఇది ఒక బిజినెస్ నేను చెప్పాలనుకుంటున్నా. ఈ ఇల్లు కట్టడం అనేది ఇట్స్ నాట్ అని మానవులు చేసిన ప్రయత్నం వల్ల జరిగింది కాదు. ఇది ఎంతో ప్రాధాన్యత దేవుని కృప వల్ల జరిగింది. February 2002లో యాక్చువల్గా లెంబెల్పేటని పిలిచి ఇక్కడే గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేసినాము. అప్పుడు లేడీస్ వచ్చిండ్రు, ఆయన కూడా వచ్చిండ్రు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ రాలేకపోయింది. ఎందుకంటే హెల్త్ సిక్నెస్ ఉంది. అండ్ ఆల్సో ఐ టాక్ టు హాస్పిటల్ ప్రెసిడెంట్ ఆల్సో, ఆయన కూడా దాకా రాలేకపోయింది. అందరినీ పిలుద్దాం అనుకున్నాను, బట్ దట్స్ ఓకే. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జస్ట్ వాంట్ టు tell one more time to thanks for all of you coming here to share the love from our family. And also Crazy and Bessie కెనడాలో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ చూస్తున్నట్టున్నారు. వాళ్ళు పదే మేము అందరినీ ప్రతి ఒక్కరిని అడిగినారు. సో గ్రీటింగ్స్ ఫ్రమ్ దెమ్ ఆల్సో. అడిగిండ్రు, రెండుగా మాట్లాడుతామని చెప్పింది. థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ యేసు
దున్నపోతులా ఉన్నారా పరిశుద్ధమైన నమ్మదైన గొప్ప దేవ, మాట తప్పని మాట చెందని నిన్న నిరంతరమే జీవం తండ్రి, జీవాధిపతి మా ప్రభువును నీ ప్రియకుమారైన యేసుక్రీస్తు వారి అత్యంతగా హెచ్చుకున్నాం. నీ భాషలకు చేరిందిగా ప్రభా పట్టుకోండి ఆయన పట్టుకోండి. వీడియో అది ఏమన్నారు సార్? దేవా, నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే నా ప్రభువు, నీ
నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయను. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణంలో నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచన కట్టి అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుడిపట్టను. జీవమార్గము నేను నీకు తెలియజేస్తూ, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిజమైన సుఖము కలదు. చదవడిన వాక్యం జరుగుతుంది. అన్ని కాలంలో ఉన్న యెహోవా అనే పాట, ఆ తర్వాత యేసునాథు కాపరివాడు అనే 2 పాటలు పాడాలని కోరుతున్నాను. Shall
This is first floor. Just come here. These are the states for Bless's room. See, mommy is doing something. I told her to give the pose, but still she is not giving. This is the first floor. Come front. Natchkudra. Hello. This is our house in Mahbubnagar. We are going to inaugurate it. This is our bedroom. Look at this bedroom. Look at this bedroom. This is our material. Today we got it.
This is the fan. Okay. అందరూ వ్యూ This is the view. ఇద్దరు దిస్ ఇస్ డాడీ దిస్ మమ్మీ పెట్టి కిస్ దిస్ ఇస్ అ వ్యూ Melody Atta's house is beside us.